న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అయోధ్య బాలరాముడు శుక్రవారం తాళ్లరేవులో దర్శనమిచ్చాడు. శ్రీరామ వంశవృక్షం ట్రస్ట్ అధినేత చల్లా శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో పంచలోహాలతో తయారు చేసిన బాలరాముడు, బంగారంతో తయారు చేసిన ధనస్సు స్వామివారి పదుకులు భక్తులకు కనువిందు చేశాయి. వంశవృక్షం ట్రస్ట్ అధినేత చల్లా శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో పంచలోహాలతో తయారు చేసిన బాలరాముడు, బంగారంతో తయారు చేసిన ధనస్సు స్వామివారి పదుకులు భక్తులకు కనువిందు చేశాయి. మండల కేంద్రమైన తాళ్లరేవు సంతపేట సెంటర్లో మండేవెల్లి వెంకట చక్ర సత్యనారాయణ స్వగృహంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా తాళ్లరేవు శివారు శ్రీరంగ నాయకపురం రామాలయంలో బాలరాముడు ధనస్సు పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ శాస్త్రి మాట్లాడుతూ గతంలో అయోధ్య రాముడికి వెండి ధనస్సు, వెండి పాదుకలు సమర్పించినట్లు తెలిపారు. శ్రీరామ వంశవృక్షం ట్రస్టును ఏర్పాటు చేసి అయోధ్య సందర్శనకు వచ్చే తెలుగు భక్తులకు నిత్య అన్నదానం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యనారాయణ శర్మ కోరారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, కోపిశెట్టి బాబీ, కట్ట ఆదినారాయణ, ఇందుకూరి సురేష్ రాజు, పొన్నార రాజు తదితరులు పాల్గొన్నారు. పేరు చల్లా శ్రీనివాస శాస్త్రి. నేను అయోధ్యలో ఉచితంగా నిత్య అన్నప్రసాదం ఇస్తున్నాను. మన తెలుగు వాళ్ళకి వచ్చిన వాళ్ళు వినియోగించుకోవచ్చు. శ్రీరామ వంశవృక్షం ట్రస్ట్ ద్వారా అందరికీ అన్నప్రసాదం అందజేస్తున్నాను. నా నంబరు 9507543889. వచ్చిన వాళ్ళందరూ వినియోగించుకోగలరని విజ్ఞప్తి. జై శ్రీరామ్. జిల్లా తాళ్లరేవు మండలం బైపాస్ లో కొలువై ఉన్న శ్రీ నేరేలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా తాళ్లరేవు మండలం బైపాస్ లో కొలువై ఉన్న శ్రీ నేరేలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 25 సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ కొలువై వెలిసారని, కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొలుస్తామని, కొత్త అమావాస్య రోజు నాడు సంబరాలు, జాగర మహోత్సవాలు జరుపుకుంటామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. యానా మరియు పరిసర ప్రాంతాల భక్తులు ప్రతి శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్కల సుబ్బన్న, నక్కల రామారావు, నక్కల సత్యనారాయణ, గుబ్బల లక్ష్మణరావు, నక్కల ఏడుకొండలు, పంపన సూర్యనారాయణ, కాకి మంగాయమ్మ తదితర భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అందరూ మా నాన్నమ్మ కాడ నుంచి నేరెళ్ళమ్మ దేవతని తాడి ఉండేదండి కరెంట్ ఆఫీస్ కాడ. అప్పుడు కొలిసేవారండి. అప్పుడు సంవత్సరానికి కదా పోతుల్ని, మేకపోతుల్ని కట్టా వేసేవాళ్ళండి. మనకి ఇంట్లో ఏదన్నా ఆపద వస్తే నేరెళ్ళమ్మ ఒక ఆవిడ మీద వాలి చెప్పిదండి అన్ని, ఫలానా చేసుకోండి, మీకు ఏ ఆపదలు ఉండో, కష్టాలు ఉండో, నన్ను కొలుచుకున్న వాళ్ళకి, నన్ను నమ్మిన వాళ్ళకి అన్నీ కూడా బాగా చేస్తాను నేను అని చెప్పిదండి. మా చిన్నతనం నుంచి కూడా మేము అందరం కూడానండి, నక్కల పైడి గారు, వెంకయ్యమ్మ గారు, వీళ్ళందరూ కూడా అండి మా కులదేవతని కొలుచుకునే వాళ్ళు అండి. మేము అందరం కూడానండి చిన్నపిల్లలప్పుడు వెంకటనగరం నుంచి, యానా నుంచి నడుచుకుంటా వచ్చేసేవాళ్ళు అండి. తాడికాడికి మేకపోతులు వేసుకుని, కావిళ్ళు వేసుకునండి, ఒక పానకాల కావిడి, వడపప్పు సడివిడి, బూర్లు కావిడి, పాకం ఇవన్నీ పట్టుకునండి అందరూ వచ్చేవాళ్ళు అండి. చిన్నప్పటి నుంచి కూడా మేము నేరెళ్ళమ్మ అంటే మాకు నమ్మకం అండి. ఆవిడ మాకు ఏ కష్టాల్లోని కూడా ఆవిడ తోడుగా ఉంటుందండి. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారంటే మతపట్టి రాముడు గారండి, సూర్యనారాయణ మా పెదనాన్నగారండి. వాళ్ళు పొలవస్తే సందరాడిపోయినా వాళ్ళు కూడా వచ్చేదండి ఇంటికి. ఆవిడ మా దగ్గర తోడుగా ఉండేదండి ఆవిడ, మా కులదేవత. అంత కాబట్టి మేము ఎవరూ వదులుకోలేదండి నేరేళ్ళమ్మ తల్లిని. మా చిన్నప్పటి నుంచి కూడా మా కష్టాల్లో ఆవిడ తోడుగా ఉందండి. 70 సంవత్సరాల కాడి నుంచి నిలబెట్టామండి నేరేళ్ళమ్మని. 70 సంవత్సరాల కాడి నుంచి నిలిచిందండి మాకు ఆవిడ. అప్పటి నుంచి కూడా నమ్మకం అండి మాకు నేరేళ్ళమ్మ కులదేవత అంటేండి. మాకు ఇంకోసారి కొత్త మాసకి చేస్తారండి జాగరాలు కట్టాను. చేసినప్పుడు అందరూ కలిసండి మేకపోతులను కట్ట వేసుకుని నైవేద్యాలు పెట్టుకుంటారండి, కోళ్ళు కోసుకుంటారండి. మొక్కుకున్న వాళ్ళు మేకపోతులను వేసుకుంటారు, చీర జాకెట్ అన్నీ పెడతారండి. ఆవిడకి చంటి పిల్లల్ని గట్రా తీసుకొచ్చి ఆవిడ పాదాల దగ్గర పడుకోబెడతారండి. మాకు బాగా నమ్మకం అండి నేరేళ్ళమ్మ తల్లి అంటేనే. అందరూ కలిసి మలిసి చేసుకునే వాళ్ళు అండి. ఇప్పుడంటే బీపీలు షుగర్లు వచ్చేసాక కాలు నడక మానేశారండి రావటం ఆ తల్లి దగ్గరికి. అంత కాబట్టి అందరూ కూడా ఆటోలు కట్టించుకుని అన్న వస్తామండి ఆ రోజు జాగరాలు చేసేటప్పుడు. అంత మాకు కులదేవత అంటే నమ్మకం అండి మాకు నేరేళ్ళమ్మ తల్లి. కాకి మంగాయమ్మ అండి, మట్టపత్తూరు పుట్టినతో ఆడపడిచినండి నేను. కాకివారి ఇదండి మాది. చెప్పండి నేరేళ్ళమ్మ తల్లి అంటే మాకు సామాన్లు గలగల్లాడియండి మా నాన్నగారు ఇంట్లోనండి. ఆవిడ అత్త కనిపించుకునండి. ఎవరన్నా పిల్లలు పడిపోయినా చేసినా వెంటనే వచ్చేసిదండి. మా పెద్దమ్మ మీదకి వచ్చేసండి చెప్పిదండి ఆవిడ, ఇలా తీసుకెళ్ళండి, పలానా చెయ్యండి అని చెప్పిదండి ఆవిడ. అంత నమ్మకంగా ఉండేదండి ఆవిడ. ముందుగానే చెప్పిదండి ఆవిడ ముందుగా వచ్చి చెప్పేసిదండి ఏదైనా సరే అండి మాకు ఆవిడ. అని మాకు అప్పటి నుంచి మా నాన్నగారి కాలం కాడి నుంచి అందరూ కూడానండి ఆవిడనే కొలుసుకుంటామండి మేము. నేరేళ్ళమ్మ తల్లిని కనిపించదండి సోదా
ఏదైనా అనుకునేది జరుగుతుంది సార్. ఒక రోజు మాకు మా ఎల్లుడి గారి పరిస్థితి బాగోలేదండి, ఏమైపోతాడని భయం వేస్తుందండి. అప్పుడు నేరళ్ళం తల్లే మాకు కల్లో కనిపించండి, నీ దాసుడు అప్పుల పాలు అయిపోయాడు, నువ్వు వెళ్ళి నీ దాసుని కాపాడుకోమ్మా, నీకేమవుదో, నీ కూతురు భవిష్యత్తు బాగుంటుంది ఎప్పటికైనా, నువ్వు బాధపడొద్దు, వాళ్ళ గురించి నువ్వు ఏడొద్దు అసలు అని ధైర్యం చెప్తుందండి నాకు కల్లోకి వచ్చాడు. అప్పటి నుంచి కూడా నాకు బాగానే ఉందండి. ఇప్పుడు మా ఎల్లుడి గారు కూడా కొంచెం బాగున్నారండి, ఇప్పుడు పని చేసుకుంటున్నారండి. ఇద్దరు పిల్లలు చిన్నప్పుడు జరిగిందండి, ఆ ఇద్దరు పిల్లలు చదువుకున్నారండి, ఇప్పుడు ఇంజనీర్లు చదివారండి. పిల్లలిద్దరికి జాబులు రావాలండి ఆ తల్లి దయ వల్ల. మాకేం బాగలేదండి, ఇప్పుడు అందరూ బాగున్నారండి. ఇప్పుడు ఆవిడ నమ్మిన వాళ్ళు అందరినీ కొలుచుకున్న వాళ్ళు అందరూ బాగున్నారండి. వెళ్ళినా ఆవిడ పంచుకునే వెళ్తామండి మేము, ఏ ప్రయాణం చేసినా కొబ్బరికాయ కొట్టి వెళ్తామండి ఇప్పుడు గుడికి వచ్చి. అదండి ఎప్పుడో పూర్వం నుంచి మట్టుబడి తావుడు గారు, మా నాన్నగారు, నక్కల చిన్నపేడి గారు, వీళ్ళంతా మన కోడేరు బొద్దురు మొత్తం మట్టుబడి సూర్యుడు వీళ్ళంతా ఫ్యామిలీ అంతా మొత్తం ఇక్కడ దేవత అంటే మంచి దేవత, పూర్వ దేవత నిలబెట్టినాం ఇక్కడ. నిలిపితే ఎందుకంటే ఈ అన్నదానం అనేది సులభంగా మొదలెట్టి ఒక 2 వత్తాలు బియ్యం వండుతుంటే అక్కడ మిగిలిపోతే ఆ మన్నాడు ఇంకో 2 వత్తాలు, ఆ మన్నాడు ఇంకో 2 వత్తాలు, ఆ మన్నాడు ఇంకో 2 వత్తాలు అలా పెరిగిపోతా ఈ స్థాయికి మొత్తం 10 కొంచాలు బియ్యం ఉడికేదానికి వచ్చింది. ఇప్పటికి ఈ మొత్తం అన్నదానం కూడా చాలా అందరూ కూడా వాళ్ళే భక్తులు కొంతమంది ఇస్తున్నారు, కొంత ఏం మేము వేసుకుంటున్నాం. ఈ వారం ప్రతి శుక్రవారం కూడా అందరూ కూడా దయించి అందరూ కూడా ఈ తల్లి అంటే చాలా అనుకూలమైంది కాబట్టి అందరూ కూడా చాలా అభిమానంతో అక్కడికి వచ్చేసి మొత్తం చాలా బాగా చేయాలి. ప్రతి వారం 300 మంది 400, 350, 400 మంది దగ్గరికి వస్తారు. అంత మూలక జనం ఇంకా ఎంత ఎలా వస్తారనుకోవాలి ఇప్పుడు కూడానే. ఎందుకంటే 5 కేజీలు బియ్యుడికి అలాగ 5 కేజీలు మళ్ళీ అలా 15 గుంటలు 10 గుంటలు 18 గుంటల బియ్యం ఉంటుంది. అంత నిజంగా చాలా దేవత అంటే మాకు తెలియదు అనుకో. అయ్యోళ్ళు కూడా వచ్చి చాలా విపరీతంగా చాలా చక్కగా చేస్తున్నారు. సరిపోతే మేము వేసుకుంటున్నాం. కమిటీ వాళ్ళు ఉన్నాం, 6 మంది ఉన్నాం. కమిటీ వాళ్ళు మేము వేసుకుంటున్నాం అండి. నక్కల రామారావు, నక్కల సుబ్బన్న, మన నక్కల సత్యనారాయణ, నక్కల ఏడుకొండలో పంపని సూర్యనారాయణ, గుబ్బల లక్ష్మణరావు, వీళ్ళందరూ కూడా 4 కమిటీ వాళ్ళు వేసుకుంటున్నాం. సరిపోతే అందరూ కూడా అది అంత చెప్పకుండా ఎన్ని భోజనాలు అంటే ఇంతలాగా అవుతుంది అనుకోని ఎప్పుడు కూడా మేము ఇంకా అలా ప్లానింగ్ తల్లి దైవాలు అలాగే గడిచిపోతున్నట్టు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ముమ్మిడివరంలో ముస్లింలు నిరసన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ముమ్మిడివరంలో ముస్లింలు నిరసన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నన్రుల్ ముమినీనా జుమేవల్ మస్జిద్ లో ప్రార్థనలకు హాజరైన ముస్లింలు అంతా ఒకటేనని, సర్వ మానవాళి సోదరభావంతో శాంతియుతంగా జీవించాలని ఖురాన్ చెబుతున్న సూత్రాన్ని అరాచకవాదులు గుర్తించాలని, బంగ్లాదేశ్ లో అరాచకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి భారత ప్రభుత్వం హిందువులపై హింస ఆపేలా బంగ్లా పాలకులకు హెచ్చరించాలని డిమాండ్ చేశారు. మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎం గౌస్ బాషా ఆధ్వర్యంలో నిరసనలో పాల్గొన్న ముస్లింలు బంగ్లాదేశ్లో అక్కడ మైనార్టీగా ఉన్న హిందువుల మీద అక్కడ ముస్లింలు దాడి చేయడం అన్నది శోచనీయం. ఇది చాలా దారుణమైన విషయం. ఒక మనిషి మీద ఒక మనిషి దాడి చేసి అన్యాయంగా చంపడం ఇస్లాంలో ఎక్కడా కూడా దానికి అనుమతి లేదు. అలాంటి పనులు అక్కడ జరుగుతున్నాయి. వాళ్ళు చేసేవాళ్ళు ముస్లింలు అలాగ చేయడం అన్నది మేము చాలా బాధపడుతున్నాం. ఎందుచేతనా అంటే ఈ సమాజంలో బంగ్లాదేశ్ పై హిందువుల మీద జరుగుతున్న దాడిని, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని, బంగ్లాదేశ్ లో హిందువులపైన జరుగుతున్న బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని, హిందువులపై జరుగుతున్న దాడిని, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని అరికట్టాలి 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 బంగ్లాదేశ్ పై హిందువులపై జరుగుతున్న దాడిని అరికట్టాలి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాన్ని అరికట్టాలి. బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింలు చేస్తున్న దాడుల్ని ఈ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఏకకంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. ఎందుచేతంటే అందరూ ఒకటే, మానవులంతా ఒకటే, వేరు వేరు ఏమీ కాదు. అయినప్పటికీ అక్కడ హిందువులు
మైనారిటీస్గా ఉన్నారని చెప్పేసి మన ముస్లిం సోదరులు వాళ్ళ మీద దాడి చేయటం అన్నది చాలా అమానుష్యం. కాబట్టి మన ఇండియాలో ఉన్న మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ దీని మీద స్పందించి వెంటనే బంగ్లాదేశ్లో అక్కడ జరుగుతున్న దాడుల్ని ఖండించమని ఆ దేశ ప్రధానమంత్రికి ఒక వార్నింగ్ ఇస్తూ మనం దీన్ని పార్లమెంట్లో దీన్ని ఆమోదించి ఆ దేశానికి హెచ్చరిక చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓకే. ఈరోజు ఈ ముమ్మడివారం మసీదులో ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ని మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ విధంగా చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే బంగ్లాదేశ్లో అక్కడ హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. 2% 3% మందే అక్కడ ఉన్నారు. వాళ్ళ మీద అక్కడ ముస్లింలు దారుణకాండ చేస్తున్నారు, వాళ్ళని చంపుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని మానవ సమాజం క్షమించదు. కానీ కొంతమంది ఆ బంగ్లాదేశ్లో వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అన్నది మాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుచేతనంటే ఏ మనిషి అయినా సరే మరో మనిషికి సోదరుడే. ఇది ఇస్లాం యొక్క ఆజ్ఞ. మీరు సమస్త మానవాళి ఒకే తల్లి తండ్రి నుంచి పుట్టిన సంతానం, మీరు ఒకరికి ఒకరు సహోదరులు అని చెప్పేసి ఖురాన్ మానవజాతి అందరికీ ఈ సందేశాన్ని ఇస్తుంది. ఇది కనీసం ఆలోచించకుండా మైనార్టీలుగా ఉన్నారు, వాళ్ళని ఏమి చేసినా చెల్లుతుంది అని చెప్పేసి అక్కడ ముస్లింలు ఈ విధంగా హిందువుల్ని చంపడం, వాళ్ళ మీద పెట్రోల్ వేసి తగలబెట్టడం అన్నది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. కాబట్టి ఈ దాడులు వెంటనే ఆగాలి. మన భారతదేశ ప్రధానమంత్రి, హోంమంత్రి వాళ్ళకి గట్టిగా నిలదీయాలి, గట్టి వార్నింగ్ ఇవ్వాలి. అక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళ మీద గట్టిగా స్పందించాలి, వాళ్ళకి శిక్షించాలి. ఐక్యరాజ్య సమితి ఇందులో వెంటనే ఇన్వాల్వ్ అవ్వి వాళ్ళు చేస్తున్న దాడుల గురించి వాళ్ళకి రక్షణ కల్పించాలా. అక్కడ ఏ మైనార్టీ వర్గం అయితే ఉందో ఆ మైనార్టీ వర్గానికి రివాల్వర్లు వాళ్ళకి ఆయుధంగా ఇవ్వాలా, వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలా. వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా వాళ్ళు ప్రత్యాదాడి చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలా. అప్పుడు కానీ ఇలాంటి దాడులు ఆగవు. కాబట్టి ఐక్యరాజ్య సమితి దీనిలో కలిగి చేసుకోవాలా. మన భారతదేశం కూడా గట్టిగా ఆ దేశానికి వార్నింగ్ ఇవ్వాలా. అక్కడ దేశ చట్టాలని అనుసరించి అక్కడ వాళ్ళకి ఎవరైతే ఈ దౌర్జన్యం చేశారో వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష విధించాలా. ఏ మానవుడి మీద మరో మానవుడు దాడి చేయడానికి ఇస్లాం అంగీకరించదు. ఒక్క మనిషి ప్రాణాన్ని మీరు అన్యాయంగా తీస్తే సర్వ మానవాళి ప్రాణాలు తీసిన దాంతో సమానం అని చెప్పేసి ఖురాన్ ఘోషిస్తుంది. ఏ వ్యక్తి ప్రాణాలని మీరు కాపాడడానికి ప్రయత్నం చేస్తారో మీరు సర్వ మానవాళి ప్రాణాన్ని కాపాడిన దాంతో సమానం అని చెప్పేసి మన ఇస్లాం బోధిస్తుంది. ఇస్లాం అంటేనే శాంతి. శాంతిలో అశాంతి అన్నది ఎక్కడా ఉండదు. ఎవ్వరి మీద దౌర్జన్యాలు జరగడం అన్నది ఇస్లాం అంగీకరించదు. కాబట్టి సోదరులారా, ఇక్కడ హిందూ సోదరులు ముస్లింలు ఇక్కడ మైనార్టీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అనేక మంది హిందువులు ముస్లింల మీద ఆప్యాయత చూపిస్తారు. వాళ్ళ సొంత మనిషిలాగే ఆదరిస్తారు. అన్న, బాబాయ్, మావయ్య అనే ఈ బంధువులతోటే పిలుస్తారు తప్ప ఇక్కడ ఏ మాత్రం వ్యతిరేకత లేదు. అలాంటి సమాజంలో ఇండియాలో మనం ఉంటున్నాం. ఇండియా ఎంతో సహాయం చేసింది బంగ్లాదేశ్కి. అనేక సందర్భాల్లో దారిద్ర్యం ప్రదర్శించింది మన ఇండియా. వాళ్ళ మీద ఎంతో కనికరం చూపించింది. వాళ్ళు అనేక సార్లు ఒడిదుడుకులకి లోనైనప్పుడు మన ఇండియా ఎంతో సహకరించింది. అలాంటి సహకారాన్ని కూడా ఆ దేశం మర్చిపోయి ఈ హిందువుల్ని అక్కడ వాళ్ళనే హిందువులను అలా చంపడం అన్నది ఘోరం. ఈ ఘోరాన్ని మేము ఖండిస్తున్నాం. ఇంతకు మించి ఎవరైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారు దివంగత దాట్ల వెంకట సీతారామరాజు జ్ఞాపకార్థం పోలవరం మండలం మురిమల్లలో నియోజకవర్గం స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారు దివంగత దాట్ల వెంకట సీతారామరాజు జ్ఞాపకార్థం పోలవరం మండలం మురిమల్లలో నియోజకవర్గం స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. పోటీలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. పోటీ పడుతున్న నియోజకవర్గంలో 20 జట్లు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, ఎస్ఐలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్పీడ్గా తెమ్మని బాల్ పని అందరికీ నమస్కారం. రవి రండి టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ కి విచ్చేసిన క్రీడాకారులకి పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఈ టోర్నమెంట్ కి విన్నర్స్ 30,000, రన్నర్స్ 20,000. అలాగే మన మమ్మిడివరం నియోజకవర్గంలో 4 మండలాల నుంచి ఒక్కో మండలం నుంచి మమ్మిడివరం నుంచి 5 టీంలు, కాకినాడ నుంచి 5 టీంలు, మొత్తం 20 టీంలు అండి. ఒక్కో మ్యాచ్ కి 10 ఓవర్ల మ్యాచ్, రోజు 3 మ్యాచ్లు జరగబోతుంది. థ్యాంక్ యూ. మరి అందరూ కూడా ఇప్పుడు మన గ్రౌండ్ ద్వారా పెద్దలందరూ కూడా కోర్టు రాసుకోవాలి. పాపంజాల మా కుటుంబానికి తీరని లోటది. మరి ఈరోజు అతను జ్ఞాపకార్థం ఎన్ని టీంలు వస్తాయి, 20 టీమ్స్ మరి ఈరోజు ఈ టోర్నమెంట్ ద్వారా మరి చేయటం చాలా సంతోషంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సీతారామరాజు ఫ్రెండ్స్ అందరికీ, ఆర్గనైజ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే క్రీడాకారులందరికీ కూడా, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సీతారామరాజు పవిత్రమైన ఆత్మకి ఆ భగవంతుడు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత రహదారులకు మోక్షం కలిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవెల్లి మండలం తొత్తరమూడి కె జగన్నాథపురం రహదారి ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత రహదారులకు మోక్షం కలిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవెల్లి మండలం తొత్తరమూడి కె జగన్నాథపురం రహదారి ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణికులు పడే బాధలు వర్ణనాతీతం. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ శాసనసభ్యులు చొరవతో సుమారు 3.20 కోట్ల అంచనా వ్యయంతో నేడు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనకు నోచుకుంది. రోడ్డు నిర్మాణానికి పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు నేడు శంకుస్థాపన చేశారు. సుదీర్ఘకాలంగా ఈ 2 గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నేటితో మోక్షం కలగనుంది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐనవేలి మండలంలో తొత్తనమూడి జగన్నాథపురం రోడ్డు గురించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది గత కొంతకాలంగా అంటే 2-3 దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు ఇది. దీనికి ప్రత్యేకించి 3,20,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన చేసినటువంటి సందర్భం ఇది. దీని యొక్క పర్యావసనం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల లేట్ అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు శంకుస్థాపన ఈరోజు చేశాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి త్వరలోనే ఓరట కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జనవరి 11, 12, 13 తేదీల్లో జరిగే డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద శుక్రవారం జరిగిన కాయాకింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ పి శ్రీకర్, ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు కలిసి పాల్గొన్నారు. జనవరి 11, 12, 13 తేదీల్లో జరిగే డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద శుక్రవారం జరిగిన కాయాకింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ పి శ్రీకర్, ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు కలిసి పాల్గొన్నారు. పులిదిండి నుంచి తాడిపూడి వంతెన వరకు పడవ మీద ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీలకు వన్నీ తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు. గత సంవత్సరం జరిగిన పోటీలు ప్రపంచవ్యాప్తంగా అన్నారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ పి శ్రీకర్, టూరిజం అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. యానాం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్దాన్ దినేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాండిచ్చేరి నుంచి ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి దినేష్ కి శుభాకాంక్షలు. యానాం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్దాన్ దినేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాండిచ్చేరి నుంచి ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి దినేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దినేష్ అభిమానులు రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి సుమారు 60 మందికి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాటన్ శెట్టి రామ్మూర్తి, పాండిచ్చేరి ఎమ్మెల్యేలు మెల్లం చిన్ని, బిల్లా చిన్ని, మచ్చ శ్రీను, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. டிஸ்ட்ரிக்ட் தலைவரும் கூட தினேஷ் பிறந்த நாளுக்கு எங்களை அழைத்து இந்த பெருந்திரளாக மாபெரும் கூட்டத்தை அழைத்து சிறப்பாக கூட்டி காங்கிரசுக்கு மிகப்பெரிய ஏற்றத்தை உருவாக்கி கொண்டிருக்கும் தினேஷ் மற்றும் ராமமூர்த்தி அவர்களே, இதற்கு నరేంద్ర గారిని మామ బ్రో ఇక్కడ నన్ను కూడా పట్టించుకో బ్రో. கேண்டிடேட்டுக்காக நாமினேஷன் செய்யறதுக்காக அவர் beloved member of parliament మైత్రేయం గారు ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ கொடுத்து அனுப்பியிருக்கிறாரு. அதை இப்போ నేను ఇక్కడ అందజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేస్తున్నారు.
వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఆ మనసులు హృదయాల్లో ఆ స్థానం సంపాదించుకున్నానంటే నాకు రూపాయి వద్దు, డబ్బు వద్దమ్మా, నాకు జనపలు, నాకు మనుషులు చాలు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోద్దమ్మా. రేపు పొద్దున మనం పోతే వేల మంది నన్ను సాగనంపే జనం కావాలి, కానీ నాకు డబ్బు వద్దు. నేను ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిజంగా మీలాంటి అభిమానం ఉండే ప్రజలు, యువత నాకు కావాలి మనస్ఫూర్తిగా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నాకు ఇదే కావాలి. ఇక నేను ఏం కోరుకోవట్లేదు. ఏదైనా సరే మీకోసం నాకు రోడ్డులో మీకు ఏదైతే చెత్త ఉందో రోడ్డు మీద కూర్చున్నాం, విద్యుత్ రేటు పెరుగుతుండే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసాం. మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఏం చేయడానికైనా నేను నిలబడతానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటే ఈ రోజున చాలా మిమ్మల్ని అందరినీ చూడడం, మీతో ఈ విషయాలు నాలుగు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఎప్పటికీ మీ కొడుకుని, మీ తమ్ముడిని, మీ అన్నని, మీ మనిషిని అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకి, యానంలో ఉన్న ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలకి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇలా జరగడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు చూసినట్లయితే ప్రతి రాజకీయ నాయకులు కూడా కార్యకర్తలనే వాడుకుని ఎలక్షన్ వస్తుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనిపించడం తప్ప, ఎలక్షన్ వస్తుంటే టేబుల్ ముందర కూర్చోబెట్టుకోవడం, 5 సంవత్సరాలకు ఒకసారి ఆ మనిషి గుర్తొస్తాడు తప్ప అప్పటి వరకు కూడా ఒక కార్యకర్తలను వాడుకుని లీడర్ని వాడుకుంటున్నారు తప్ప అటువంటిది ఏదన్నా విషయం ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈ ఎలక్షన్ ముందే వీళ్ళు చేస్తున్నారని చెప్పి మేము ఒకసారి తెలియజేస్తూ, ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నా బర్త్డే పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక బీమా 10 లక్షల బీమాని ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. అయితే దీంట్లో మా కార్యకర్తలందరూ కూడా చేయించడం జరిగింది. దీంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయినట్లయితే కనుక 10 లక్షల రూపాయలు వాళ్ళకి వస్తుంది. ఏదైనా అంగవైకల్యంతో ఏదైనా కాలు కానీ చేయి కానీ ఏదైనా పోయినా సరే 10 లక్షల రూపాయలు వస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా సరే ఏదైనా ప్రమాదవశాత్తు మరణించి ఎక్కడైనా చనిపోతే 10 లక్షల రూపాయలతో పాటు వాళ్ళని ఇక్కడికి స్టేట్లో తీసుకొచ్చి రవాణా ఛార్జీలు 25,000 కానీ, అదేవిధంగా చూసినట్లయితే వాళ్ళకి పిల్లలకి చదువులకి 1,00,000 రూపాయలు కానీ, ఇలా వీళ్ళని దృష్టిలో పెట్టుకుని రాజకీయం అంటే కార్యకర్తలని నాయకుల్ని యూజ్ చేసుకోవడం ఇది కాదు. రాజకీయం అంటే ఖచ్చితంగా మన వెనకాల మనం నమ్మి మన కోసం ఈరోజు చూసినట్లయితే ఇంచుమించుగా 50 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఆ సాధారణటువంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఈరోజు రాజకీయంగా అందరూ సపోర్ట్తో ఎదరికెళ్తూ సేవా కార్యక్రమాలు, ఈరోజు రాజకీయం వస్తుందని మేము సర్వీస్ చేయట్లేదు. మీరు గత ఎప్పటి నుంచి చూసినా సరే 2021లో నేను బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పటి నుంచి కూడా రాముద్దాన్ని మేమందరం కూడా ఎప్పుడు కూడా ప్రజలకు సర్వీస్ చేస్తాం తప్ప ఈరోజు ఎలక్షన్ వస్తుందనో వేరే ఏ కార్యక్రమాలు మేము చేయట్లేదు. వరదలు వచ్చినప్పుడు మాకు పడకపోతే గోదావరిలో దిగి బిర్యానీలు పంచిపెట్టాం, అలాగే మస్కిటో కాయిల్స్ పంచిపెట్టాం, క్యాండిల్స్ పంచిపెట్టాం, పాల్పెట్టి, ఇలా ప్రతి ఒకటని కాదు, పేద ప్రజలు తెలిసిన చోట ప్రతి చోట కూడా మేము అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మేము వర్క్ చేస్తున్నాం. ఈ రోజు పేదలను దృష్టిలో పెట్టుకుని మేము ఏ కార్యక్రమం అయినా చేస్తున్నాం. టుడే అవర్ బ్లాక్ ప్రెసిడెంట్ దినేష్ బర్త్డే. Our senior leaders are more busy with our in-charges, Tamil Nadu Pondicherry in-charges meeting. So our Vice President, our former whip Anandaraman and our ex-MLA Karthikeyan, all are coming for this occasion. First of all, we are congratulating our Dinesh and for his work. Our BJP NR alliance government is not functioning well for the last 4.5 years. They didn't keep their promises. Only 10% they done, and for the after 4.5 years only they are tried to keep their 1 or 2 promises for this election purpose only. They didn't function the government fully, only for the corporate and all. They make the electricity private. They are trying to sell the electricity, and more resto bars. The
Police also not function on their BJP only. First of all, my wishes for the new year to all, and we have come here for celebration of Dinesh birthday, and I congratulate Mr. Dinesh, who is the Black President, Ramati Garu, and all our team members, because they have brought a good initiative. They have done today. One is a blood donation camp, which will help lot of people who is not having the scarcity of blood due to accident and many more things. And moreover, today they have introduced a new scheme for the downtrodden people, poor people, new insurance policy scheme for 10 lakh rupees, which is a commendable work by the Congress of Yanam block. Moreover, in Puducherry and in Yanam, people are very much awaiting for a change in the government. In Tamil, we say Matram, because they are fed up with the BJP NR Congress for the past 4.5 years. They have not done anything to Yanam and to Puducherry. Only thing is, they have looted the public money in the form of commission, PW commission. This BJP NR Congress is a failed government in the Puducherry, who is not able to control the drug mafia, and they are providing amples of resto bars in Puducherry, White Town. Recently, a murder has Happy. I wish Yanam people, I wish you Happy New Year, Yanam people. Today, our Dinesh birthday celebration. I wishing happy birthday, Mr. Dinesh, Black President in Yanam. Lot of issue in Pondicherry government, NR BJP government. 4.5 years passed now. Nothing happened in all scheme is failure. Especially first, all the minister first year corruption. First, the yellow card to red card change. One minister collecting commission 10,000 to 20,000 each card. After 2.5 years, he is resigned. Next, the PW minister, all big work 30% commission. PW minister. Next, all electricity price increased. Now, the department also sales in Adani Group, all in no news. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యానం ప్రజలందరికీ అలాగే మీడియా సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ జనవరి 2వ తారీఖు నా తమ్ముడు లాంటివాడు దినేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియనాకి పాండిచేరి నుంచి వచ్చేసిన వైద్యనాథన్ గారికి, అలాగే అనంతరామన్ గారికి, అలాగే కార్తీయన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. ఎందుకంటే ఈరోజు జనవరి 2వ తారీఖుని పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా చేద్దారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రేపొద్దున ఎలక్షన్ మూమెంట్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి దగ్గరగా 4.5 years నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అరేంజ్లు కష్టపడి ఇవాళ పార్టీని ఒక స్థాయిని నిలబెట్టడానికి కారణం దినేష్. అదేవిధంగా పార్టీని రాబోయే రోజుల్లో 2026 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో కంపల్సరీ పాండిచేరిలో అధికారం వస్తుంది. పాండిచేరిలో 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకనంటే నిదర్శనం మొన్న ఎంపీ ఎలక్షన్లో 28 నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎంపీకి 30 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ ఎలయన్స్ ఉండగా గవర్నమెంట్ ఫామ్లో ఉండగా ఇవాళ ఎంపీకి
28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పొజిషన్ యానంలో ఉంది. అందుకనంటే యానం కాంగ్రెస్ పార్టీకి అనుబంధాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్ల యానానికి ఏదైనా మేలు జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల మేలు జరిగింది. ఎందుకంటే 2021లో లోకల్గా ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సపోర్ట్ వల్ల కూడా అతను గెలవడం జరిగింది. తర్వాత యానంలో 2021 నుంచి కూడా అయోమయం పరిస్థితిలో ఏర్పడింది. ఎందుకంటే బీజేపీ అన్నారు, కాంగ్రెస్లో ఇద్దరు ఉంటే యానం ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నారు. మోసం చేసి యానం ప్రజలందరినీ కూడా ఇవాళ కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. కన్ఫ్యూజన్లో పెట్టాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలంగా నిలబడుతుందని చెప్పేసి ఇవాళ దినేష్ కానీ నేను కానీ పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధమైన మాకు ప్రలోభాలు లేకుండా, మాకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధమైన ఆశించకుండా పార్టీని ఎవరైతే బలంగా తీసుకెళ్తారో దానికి మా కృషి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పుట్టినరోజు శుభాకాంక్షలు యానం ప్రజలందరూ కూడా దినేష్కి కానీ నాకు కానీ మాకున్న నాయకులందరూ ఎవరైతే ఉన్నారో పార్టీకి అండగా నిలబడితే రేపొద్దున భవిష్యత్తులో ఏ విధంగా మేము యానం ప్రజల తరపు నుంచి యానం పేద ప్రజల గురించి పోరాటం చేయడానికైనా సరే వెనకడుగు వేయం. ఎందుకనంటే మాకు ఏ విధమైన ఆశలు లేవు. యానం ప్రజలు చాలామంది నలిగిపోతున్నారు. ఎందుకంటే మోసగాళ్ళు తయారయ్యారు యానంలో. 2021 దాకా 30 సంవత్సరాలు పరిపాలించింది అతని పరిపాలన వేరే డిఫరెంట్ పరిపాలన. ఈ 2021 నుంచి కూడా ఇంకొక అతను వచ్చి యానం ప్రజలను భ్రమలో పెట్టి మోసం చేస్తున్నారు. ఆ మోసం చేయడానికి రేపొద్దున్న మా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏ విధంగా చేయాలన్నా సరే మేము ఎప్పుడు కూడా పార్టీకి ఇదేడిగా ఉంటూ ఎలా జనాల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే పార్టీ తరపు నుంచి ఎవరు పోటీ చేస్తారో ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకనంటే ఎవరు అపోహలు పెట్టుకోవాలని పని లేదు. పార్టీ క్యాండిడేట్ ఎవరైతే నగ్గుతారో ఎక్కడో కాంగ్రెస్ తరపు నుంచి ఆ క్యాండిడేట్ నిర్ణయానికి ఇవాళ దినేష్ గారి నేను కానీ ఇద్దరం కూడా సమానంగా ఏ విధంగా, ఎందుకంటే హెచ్చుతగ్గులు లేకుండా మేము ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. పాలరేవులోని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఈఓలు మంగాయమ్మ ఉమ్మలు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షుడు వాకపల్లి అప్పారావు, ప్రధాన కార్యదర్శి కాశీ శ్రీనివాసరావు, కోశాధికారి నాగపతుల శ్రీను, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గుత్తాల సుబ్రహ్మణ్యం, స్టీరింగ్ కమిటీ సభ్యులు కాశీ, రవీంద్ర, ముడికి తాతారావు, సోషల్ మీడియా జి రాంబాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. పాలరేవులోని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఈఓలు మంగాయమ్మ ఉమ్మలు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షుడు వాకపల్లి అప్పారావు, ప్రధాన కార్యదర్శి కాశీ శ్రీనివాసరావు, కోశాధికారి నాగపతుల శ్రీను, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గుత్తాల సుబ్రహ్మణ్యం, స్టీరింగ్ కమిటీ సభ్యులు కాశీ, రవీంద్ర, ముడికి తాతారావు, సోషల్ మీడియా జి రాంబాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.